హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హేమ మధు టాక్స్. ఈరోజు ఈ వీడియోలో మా పాప బోర్లా పడిన ఈవెంట్ని చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నామండి. సో మా పాప బోర్లా పడడానికి మేము ఎలా ఎంకరేజ్ చేసాము, ఇంకా 1 to 6 months మైల్ స్టోన్స్ ఏంటి, ఎలాంటి టాయ్స్ యూస్ చేసాము మా పాపకి బోర్లా పడడానికి, పిల్లల్ని మనం ఎలా ఎంకరేజ్ చేయాలి, ఇంకా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎదిగే వరకు ఏమేమి ఈవెంట్స్ మన తెలుగు ఫ్యామిలీస్లో తెలుగు కల్చర్లో సెలబ్రేట్ చేసుకుంటాము అనేది ఈ వీడియో అండి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్లో మీరు చూడొచ్చు మా పాపని బోర్లా పడినప్పుడు మేము ఎలా ఎంకరేజ్ చేసామనేది మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేయండి. ఇంకా ఏంటంటే మనకి 3rd month ఎంటర్ అయినప్పటి నుంచి కూడా టమ్మీ టైం అనేది పిల్లలకి చాలా ముఖ్యమని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారండి. సో మనం ఆ టమ్మీ టైము వాళ్ళకి ఇవ్వాలి, ఇంకా ప్లస్ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి మనము. ఒకటి వాళ్ళ పొట్ట మీద వాళ్ళని పడుకోబెట్టడం అని, పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ హెడ్ లెవెల్లో మనం కూడా ఈక్వల్గా పడుకొని ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం, ఇలాంటివి కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి. సో ఇంకోటి ఏంటంటే మనకి ఇంట్లో ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అది ఇంకా ఈజీ అవుతుంది ఆ ప్రాసెస్ మనకి. వాళ్ళని ఎదురుగుంటా కూర్చోబెట్టి ఈ న్యూ బార్న్స్ని పక్కన వేసి ఎంకరేజ్ చేస్తే కూడా వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా మళ్ళీ తొందరగా వాళ్ళు యాక్టివిటీ రీచ్ అవ్వడానికి కూడా మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో మన తెలుగు కల్చర్లో లేకపోతే మన తెలుగు ఫ్యామిలీస్లో పుట్టినప్పటి నుండి ఇంకా పిల్లలు ఎదిగే వరకు ప్రతి స్టేజ్ని ఒక వేడుకగా లేకపోతే ఒక ఈవెంట్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఇంకేంటంటే ఒక చిన్నారి పాప మనకి ఒక న్యూ మెంబర్ అనేది మన ఫ్యామిలీలో వస్తుంది అనేటప్పటికీ అందరూ కూడా చిన్నారి రాకకి ఎదురు చూస్తుంటారు కదండి. ఇంకా ముఖ్యంగా మైల్ స్టోన్స్ ఏంటంటే పాకడం కానీ లేకపోతే బోర్లా పడడం కానీ నడవడం, ఇలాంటివి మెయిన్ మైల్ స్టోన్స్ మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. అంతేకాకుండా ఇలా చాలా మైల్ స్టోన్స్ అనేవి పిల్లలకు ఉంటాయండి. పుట్టినప్పటి నుంచి వాళ్ళు నడిచేంత వరకు ఎంకరేజ్ చేయగా లాస్ట్లో మా పాప ఇక్కడ బోర్లా పడింది వైట్ డ్రెస్ వేసిన రోజు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. సో అది క్యాప్చర్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దాన్ని ఒక పక్క నుంచి వాళ్ళ అన్నయ్య చిన్ని తల్లి అని పిలుస్తూ ఉంటే ఫైనల్గా ఇక్కడ అది బోర్లా పడింది. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఏంటంటే బోర్లా పడినప్పుడు చెప్పాను కదండి, 1 to 5 months వరకు ఈ టాయ్స్ ఒక సౌండ్ వచ్చే టాయ్స్ అని లేకపోతే మూమెంట్ ఉన్నటువంటి టాయ్స్ కానీ లేకపోతే కీ టాయ్స్ కానీ బాగా యూజ్ అవుతాయి వాళ్ళకి. సో వాటిని చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని టమ్మీ టైం ఇంకా బోర్లా పడినప్పుడు ఎంకరేజ్ చేయడానికి ఈ మంకీ టాయ్ అనేది చాలా బాగా యూజ్ అయ్యింది. ఇవన్నీ కూడా అది బోర్లా పడినప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటంటే అది బారసాల ఈవెంట్కి గిఫ్ట్ చేసిన టాయ్స్ అండి ఇవన్నీని. ఇంకేంటంటే గిల్లగిచ్చకాయలని, ఈ మిక్కీ మౌస్ సౌండ్ చేసే మిక్కీ మౌస్లని, ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఇందులో కొన్ని టాయ్స్ ఉన్నాయి చూడండి, చేతితో పట్టుకునేవి, అవన్నీ కూడా వాళ్ళకి నోట్లో పెట్టుకోవడానికి అత్తమాట ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా, ఆ దంతాలు గట్టిపడినప్పుడు అవి కూడా యూజ్ అవుతాయి. సో ఏంటంటే 1 to 3 months వచ్చేటప్పటికి మనం వాళ్ళకి టమ్మీ టైం ఇవ్వడానికి చూడాలి. ఇంకా వాళ్ళు ఉయ్యాల్లో ఊగుతున్నప్పుడు కూడా హ్యాంగింగ్ థింగ్స్ అంటే కొన్ని ఉయ్యాలకి ఏమైనా లైట్స్ లాంటివి గట్టా పెట్టి వాటి వైపు చూడడానికి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. కలర్ కార్డ్స్ చూపించడం అని. ఇంకా 1 to 3 months వచ్చేటప్పటికి వాళ్ళు ఓన్లీ బ్లాక్ ఇంకా వైట్ మాత్రమే అబ్జర్వ్ చేయగలుగుతూ ఉంటారు. అలాంటివి కూడా మనం యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటే మంచిది. ఇంకేంటంటే బోర్లా పడ్డారు అని మాత్రం ఈజీగా తీసుకుంటాం, కానీ ప్రతి తల్లికి కూడా వాళ్ళు రీచ్ అవ్వాల్సిన మైల్ స్టోన్స్ కరెక్ట్ స్టేజ్లో రీచ్ అవ్వకపోతే అమ్మో ఇంకా రీచ్ అవ్వలేదని ఆందోళన అయితే మనసులో ఉంటుంది. సో ఇంకా ఆందోళన ఉన్నప్పటికి కూడా అది మనం పిల్లల మీద ప్రెజర్ చూపించకుండా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అందరి పిల్లలు ఒకలా ఉండరు కదండి, ఒక్కొక్క స్టేజ్లో ఆ మైల్ స్టోన్స్ అనేవి రీచ్ అవుతూ ఉంటారు. ఒక 1 or 2 months అటు ఇటు అవుతూ ఉంటాయి అంతే. మా బాబు అయితే 2nd monthలోనే బోర్లా పడినట్టు చేశాడు. అది కూడా చిన్న వీడియో ఉంది, మీకు చూపిస్తాను.
సో ఇంకా ఇది దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఫైనల్గా బోర్ల పడేటప్పటికి దాని అంతటా అది అటు ఇటు రోలింగ్ అవడం అది అవ్వేటప్పటికి 5th మంత్ ఎంటర్ అయిపోయింది. ఇంకా 4 to 6 మంత్స్ మైల్ స్టోన్స్ వచ్చేటప్పటికి వాళ్ళు హెడ్ స్ట్రైట్గా పెడుతున్నారా లేదా, మనం చేసే సౌండ్స్కి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా లేదా, ఇంకా థింగ్స్ పట్టుకోవడం 2 చేతులతో, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. 1 to 3 మంత్స్ వచ్చేటప్పటికి చెప్పాను కదండి, చూడడం అని, లేకపోతే వాళ్ళతో రెగ్యులర్గా మనం కాంటాక్ట్ అయ్యేవాళ్ళని గుర్తిస్తున్నారా లేదా, వాళ్ళకి ఇంకా ఫ్యాన్ ఆపుతున్నప్పుడు కూడా మనం ఫ్యాన్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు కూడా వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. అది కూడా ఒక మూమెంట్ అనే చెప్పచ్చు వాళ్ళకి. సో ఇవన్నీ కూడా మనం 1 to 6 మంత్స్ మనం ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, పిల్లల్లో ప్రతి మైల్ స్టోన్ రీచ్ అవుతున్నారా లేదా అనేది. సో ఇంకేంటంటే ఇక్కడ చూశారు కదండి, మా పాప బోర్లా పడిన ఈవెంట్ని చిన్నగా అలా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం మేము. ఇంకా మ్యాంగో సీజన్ కాబట్టి 5th మంత్ పెట్టేసి బొబ్బట్లు కూడా చుట్టూరు అలా పెట్టుకొని 5th మంత్ అని పెట్టి ఇలా చిన్నగా ఇంట్లోనే సారీ ఉంటే దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకొని ఇలా ఇది మేము పెట్టుకోవడం జరిగింది. సో ఇంకా ఏంటంటే మన తెలుగు ఫ్యామిలీస్లో పుట్టినప్పటి నుంచి నడిచేంత వరకు చాలా ఈవెంట్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పాను కదండి. అవి ఏంటంటే గుప్పులు విప్పినప్పుడు లడ్డూలని, నవ్వులకు నువ్వులుండలు, ఊకడితే గిన్నెలు, బోర్లా పడితే బొబ్బట్లు, కేరింతలకి కాజాలు, పాకితే పల్లి ఉండలు, అల్లరికి చిల్లరి, గుప్పుడు విప్పితే గారెలు, కూర్చుంటే కుడుములు, అడుగులకు అరిసెలు, పలుకులకి చిలకలు, పరుగులకి పాలకోవాలి, ఇలా చాలా ఈవెంట్స్ ఆ యొక్క ఏరియాని బట్టి స్తోమతని బట్టి ఇంకా ఈ ఈవెంట్స్ అనేవి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఏ ఈవెంట్కైనా మనం ఏ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నా మేనమామ ఇంకా చుట్టూ బంధుమిత్రుల ఆశీస్సులు అయితే పిల్లలకు కంపల్సరీ ఉండాలండి. సో ఇక్కడ మా బాబు బోర్లా పడింది, ఇంకా వాడికి బోర్లా పడినప్పుడు ఎలా మేము సెలబ్రేట్ చేసాను ఆ పిక్స్ కూడా చిన్నగా యాడ్ చేస్తూ వచ్చాను. ఈవెంట్ అయిన తర్వాత దిష్టి తీయడం కంపల్సరీ పిల్లలకి. ఇంకోటి ఏంటంటే తెలియకుండానే ఇవన్నీ మనం చేస్తామండి. వన్స్ చూసుకుంటే ఓహో ఇన్ని ఈవెంట్స్ సెలబ్రేట్ చేసామా అని అనిపిస్తుంది. ఇంకా పైపొళ్ళు వస్తే మేనమామలు నూనెలో చూడాలి, ఇలాంటి ఈవెంట్స్ కూడా ఉంటాయి. అంటే ఏరియాని బట్టి ఉంటాయండి, అందరూ చేసుకోవాలనేది ఉండదు. చెప్పాను కదా, మెయిన్ మైల్ స్టోన్స్ అనేవి 3 ఉంటాయి, నడవడం, బోర్లా పడడం, పాకడం అనేది. సో ఇవన్నీ ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సో చెప్పాను కదండి, మా వాడు 2nd మంత్ ఎండింగ్ నుంచే బోర్లా పడడానికి ట్రై చేసాడని, ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను చూడండి. సో ఇంకా ఏంటంటే మీ ఏరియాలో మీరు ఎలాంటి ఈవెంట్స్, అదే పిల్లలకి సంబంధించి మైల్ స్టోన్స్కి సంబంధించి ఎలాంటి ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటారు, లేకపోతే మీ పిల్లలకి ఎలాంటివి ఈ మైల్ స్టోన్స్కి సంబంధించిన ఈవెంట్స్ సెలబ్రేట్ చేశారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ముఖ్యంగా వాళ్ళు ఇలా బోర్లా పడడానికి ట్రై చేస్తున్నప్పుడు చెయ్యి అది వాళ్ళు తీసుకోలేరండి. ఆ చెయ్యి తీయటంలో మనం హెల్ప్ చేస్తూ ఉండాలి, లేకపోతే చెయ్యి నొప్పి పట్టే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ గింజుకుంటున్నాడు. ఆ చెయ్యి తీసుకోవడం వాళ్ళంతటా వాళ్ళు వచ్చేంత వరకు కూడా వాళ్ళు అలా ట్రై చేస్తున్నప్పుడు చెయ్యి మనం పైకి లాగడం కూడా మంచిది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే please like, share and subscribe to our channel for more videos. Thank you all.